రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 65 వార్డుల్లో 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామంటున్న డిప్యూటీ ఎన్నికల అధికారి మహమ్మద్ షేక్ తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. జిల్లాలో రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి నాగర్ కర్నూలు, కొల్లాపూరు, కల్వకుర్తి. దీంతో పాటుగా కల్వకుర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆమన్గల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలులో 24 వార్డులు, కల్వకుర్తిలో 22 వార్డులు, కొల్లాపూర్కు సంబంధించి 19 వార్డులు, ఆమన్గల్కి సంబంధించినటువంటివి 15 వార్డులు. మొత్తం కూడా ఈ నాగర్ కర్నూలుకు సంబంధించినట్టు చూసినట్టయితే 65 వార్డులు పూర్తిగా ఉన్నాయి. ఇక్కడ 132 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఒక 60 పైచీలకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. దీనికి సంబంధించి రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్కు ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ఏదైతే ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము. కల్వకుర్తికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారి మహమ్మద్ షేక్ గారు ఉన్నారు. ఆయన కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి రేపు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మనకు కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఎంత ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని గుర్తించారు, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతూ ఉంది? కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి టోటల్గా 26,023 మంది ఓటర్స్ ఉండడం జరిగింది. దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ కలిపి దానికి సంబంధించి 22 వాళ్ళకి సంబంధించి 44 పోలింగ్ స్టేషన్స్ మేము గుర్తించాము, ఫైనల్ చేయడం జరిగింది. 44 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఒక 20 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. 20 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్తో లైనప్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఫోర్స్ని అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా సిబ్బందితోటి ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టోటల్గా ఇప్పుడు మన ఈ కల్వకుర్తి మున్సిపల్కి సంబంధించి ఎంతమంది సిబ్బందిని వాడుతూ ఉన్నారు? ఇప్పుడు దాంట్లో ర్యాండమైజేషన్ పూర్తి అయిందా? తర్వాత సిబ్బందికి డ్యూటీలు అలకేట్ చేశారా? రిజర్వ్లో ఎంతమంది ఉన్నారు? టోటల్గా నిన్న ర్యాండమైజేషన్ కావడం జరిగింది. దీంట్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు సంబంధించి 44 పోలింగ్ స్టేషన్కి సంబంధించి 220 మందిని డిప్యూట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా 50 మంది రిజర్వ్డ్ పోలింగ్ స్టాఫ్ కూడా ఉండడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము డ్యూటీస్ అలాట్మెంట్ ప్రకారం పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సామాగ్రి కూడా మేము ఈరోజు పంపించడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం, తర్వాత వృద్ధుల కోసం, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మేము వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరం అనుకుంటే టెంట్స్ కూడా ఇస్తున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా. అలాగే వృద్ధులకు సంబంధించింది లేకపోతే వికలాంగులకు సంబంధించి మేము వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ మాకు ఒక అటెండెంట్ కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళు అన్నిటి కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోలింగ్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్ పాల్గొనబోతున్నాయి? ముఖ్యంగా మెడికల్, అంటే కొద్ది సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, మెడికల్కి సంబంధించినటువంటి క్యాంప్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత దీని గురించి అసలు ఓటర్లకు ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నామని పిలిపిస్తారు? మేము లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డిఎంఎస్ఓ గారితో మాట్లాడాము. మెడికల్ టీమ్స్ కూడా మేము ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లైన్ డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పారదర్శకంగా ఈ పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేసుకుంటున్నాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? పోలీసుల సహకారం ఎట్లా ఉంటుంది? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా ఇబ్బందులకు, అంటే ఈ ఓటర్లను ప్రలోభ పెట్టడం కానీ లేకపోతే ఏమైనా హరాస్మెంట్ చేయడం కానీ చేస్తే వాళ్ళపైన ఎట్లా చర్యలు ఉంటాయి? ఇప్పుడు ఏ పోలింగ్ స్టేషన్స్ అయినా కూడా అన్నిటి కూడా ఎంసీసీ నిబంధనలు అనుసరించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది, కాబట్టి దానికి సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎవరైనా కూడా క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సిటిజన్స్ కూడా. అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము లైన్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని క్రిటికల్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా అన్ని కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ టైమింగ్స్, అంటే ఓటర్లకు మీ ద్వారా ఏం చెప్తారు? పోలింగ్ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? తర్వాత ఎప్పటి వరకు ముగుస్తూ ఉంది పోలింగ్? ఇప్పుడు పోలింగ్ టైం అనేది రేపు మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా వితిన్ టైంలోనే వచ్చేసి పోలింగ్ను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ ఇలాంటి వాళ్ళకి రేపు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, అందరికీ ఏం చెప్తారు సార్? ప్రశాంతంగా ఎన్నికలు కంప్లీట్ చేసుకోవాలి. అందరూ కూడా నేను అదే కోరుకుంటున్నాను. కల్వకుర్తి లీడర్స్ కానీ, సిటిజన్స్ కానీ, మీడియా మిత్రులకు అందరూ కూడా అందరి సహకారంతో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి
పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేకుండా ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా అందరూ కూడా సహకారం చేస్తే పకడ్బందీగా కంప్లీట్గా ఎలక్షన్స్ ట్రాన్స్పరెన్సీగా చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి నాగర్ కర్నూలుకు సంబంధించి 3 మున్సిపాలిటీలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ సెంటర్ వద్ద మెటీరియల్ కూడా సిబ్బందికి అందజేస్తున్నామని చెప్పేసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పోలింగ్ రేపు జరగనున్నటువంటి మున్సిపల్ పోలింగ్లకు సహకరించాలని చెప్పేసి ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, అన్ని విధాలుగా సహకరిస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కల్వకుర్తి నుంచి.